వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ పరిధిలోని చీరాల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మెగా MSME అవుట్ రీచ్ క్యాంప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కు పంపిణీ చేశారు. బ్యాంకు రుణాల సమయంలో భద్రత స్కీమ్ కింద 2 లక్షల సబ్సిడీ ఇన్సూరెన్స్ కూడా అందుతోందని అవగాహన వారు కల్పించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ యాజమాన్య సభ్యులు అధికారులు పాల్గొన్నారు. ₹50 లక్షల కూడా మన ఏజెంట్స్ లోన్ ఇప్పించగలుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలి, పైకి రావాలి, ఖచ్చితంగా బ్యాంకులను ఉపయోగించుకోగలిగితేనే ఈరోజు వేల కోట్ల టర్నోవర్ కూడా బ్యాంకులు ఇస్తే వ్యాపారం చేసింది. ఎవరు ఏ డబ్బులు బ్యాంకులు లేకుండా పని చేయలేదు. బ్యాంకులు చాలా ఆధారం. అదే లేడీ ఎంపవర్మెంట్ అని ఎక్కువ మంది లేడీస్ ఎంటర్ప్రైజెస్ తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ మనం కూడా ఒక 3 స్కీమ్స్ తీసుకోవడం జరిగింది. పట్టణ పేదరిక నిర్మూలన అనే సంస్థ అన్ని పట్టణాల్లో ఇస్తుంది. అలాగే గ్రామీణ పేదరిక నిర్మూలన కింద కూడా ఒక స్కీమ్స్ ఇస్తున్నాం. దాంట్లో భాగంగా ఇద్దరు ఏటీఎంస్ ఉంటారు ఇక్కడ మన వచ్చినప్పుడు. అంటే కింద స్థాయిలో 2 మండలాలకి ఒక్కొక్క మండలానికి ఒక ఏటీఎం ఉంటాడు. అలాగే టౌన్ లో కూడా ఒక ఏమంటారు సీఎం అనేటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నిటిని ఎందుకు తీసుకొచ్చారంటే దాదాపు 150 మంది ఈ పట్టణంలో ఈ స్కీమ్స్ వర్క్ చేస్తారు. అంటే ప్రభుత్వం తాను ప్రజల్ని ఏ రకంగా ఆర్థికంగా ఎదిగించాలి, ఏ బ్యాంకు వారిని సేవలను మనం ఎలా వినియోగించుకోవాలి అనే పద్ధతిలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక చేయాల్సింది ఎవరు? మీరు. ప్రజలు ఏం చేయాలి అంటే ఏ పని చేస్తే మనం పైకి వస్తాం, ఏ పని చేస్తే మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉందనే దానికి మనకు తెలియకపోయినా ప్రభుత్వాలు బ్యాంకులు ప్రతిరోజు ప్రతినిత్యం మీకు తెలియజేయడానికి వస్తుంది. అయితే మీకు ఉండాల్సిన శ్రద్ధ, మనం ఎలా పైకి రావాలి, ఏ రకంగా పైకి వస్తాం అన్నటువంటి ఆలోచన మీకు కలగాలి. అందరూ కష్టపడి మన పిల్లలను చదివించాలి. చదివే మార్పు తీసుకొస్తుంది. సమాజాన్ని మార్చేదే విద్య. కాబట్టి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఆధ్వర్యంలో కడప బాద్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం సిపిఐ ప్రతినిధుల బృందం బాద్వేల్ ఆర్డీఓ పి చంద్రమోహన్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలందు నివాసాలు ఉన్న ప్రాంతాలను అధికారులతో కలిసి స్వయంగా పరిశీలిస్తామని తెలిపారు. అర్హులైన పేదలకు న్యాయం చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలిపారు. నివాస గృహాలకు అనువైన స్థలం అయి ఉంటే ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా అధికారులు ప్రతి గృహాన్ని సందర్శించి పూర్తి స్థాయిలో విచారించి అర్హులైన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పేదలకు అర్హులైనటువంటి వారిని గుర్తించి పట్టాలు ఇవ్వాలి, మౌలిక సదుపాయాలను కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ గత 10 రోజులుగా ఆయా కాలనీలలో రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఆ రిలే నిరాహార దీక్షకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలు, ప్రజా సంఘాలు కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును, సంఘీభావమును తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఆర్డీఓ గారి దృష్టికి ఈ సమస్యలు తీసుకొని పోయి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయితే ఆర్డీఓ గారు ప్రభుత్వం కూడా ఈ పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు ఇచ్చేటటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ ప్రకారము మేము ఖచ్చితంగా ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేటువంటి బాధ్యత, పట్టాలు ఇచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఎక్కడైతే కాలనీలలో రిలే ఫాస్ట్ జరుగుతా ఉందో మండల తహసీల్దారులను పంపించి వాళ్ళ యొక్క దీక్షలను విరమింపజేసి వాళ్ళకు హామీ ఇవ్వాలని చెప్పి కూడా కోరడం జరిగింది. దానికి కూడా ఆయన అంగీకరించడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా పేదలకు సంబంధించినటువంటి న్యాయం జరిగే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్లకు వెన్నుదన్నుగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇంకోవైపు ఈ బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి గోపవరము, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బద్వేలు లేకపోతే పౌర్వమిల్లా ఈ ప్రాంతాలలో ఎక్కడైతే భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయో ఆ అన్యాక్రాంతం కావడానికి కారణమైనటువంటి కారకులు ఎవరైతే లేకపోతే పౌర్వమిల్లా ఈ ప్రాంతాలలో ఎక్కడైతే భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయో ఆ అన్యాక్రాంతం కావడానికి కారణమైనటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సర్వే నంబర్లతో సహా ఆర్డీఓ గారికి ఇచ్చి విచారించి
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని కడప జిల్లా బద్వేల్ అర్బన్ సిఐ రాజగోపాల్ ఎస్ఐ రవికుమార్ తెలిపారు. విస్తృతంగా 4 రోడ్ల కూడలి వద్ద వాహనాల తనిఖీ నిర్వహించి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేనటువంటి వాహనదారులకు జరిమానా విధించారు. వాహనదారులు వాహనాలకు సంబంధించిన అన్ని రికార్డులను సరిచేసుకుంటూ ఉండాలని సిఐ సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించకుండా ఉన్నటువంటి వారికి తప్పనిసరిగా జరిమానా విధిస్తామని తెలిపారు. మహిళా దినోత్సవం వారోత్సవాల భాగంగా కడప జిల్లా బద్వేల్ పట్టణంలో బాల్య వివాహాల నిర్మూలన అనే అంశంపైన మహిళలతో సంతకాల సేకరణ నిర్వహించారు. ఉన్నత పాఠశాల నుండి 4 రోడ్ల కూడలి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహిళల ఐసీడీఎస్, సిడిపిఓ శ్రీదేవి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, బద్వేల్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్, ఐసీడీఎస్, సిడిపిఓ శ్రీదేవి, సూపర్వైజర్లు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేల్ పురపాలక సంఘం పరిధిలో పలు హోటళ్లను మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడరాదని పలుమార్లు తెలియజేసినప్పటికీ ఇంకా కొంతమంది ఇడ్లీలు చేసేటప్పుడు ఇడ్లీ పాత్రలో ప్లాస్టిక్ కవర్లు ఉపయోగిస్తున్నారని, ఉడకబెడుతున్నారని తెలిపారు. బద్వేల్ పట్టణంలోని పోరుమావిల రోడ్డు నందు కొన్ని టిఫిన్ హోటళ్లు తనిఖీ చేయగా ఒక హోటల్ నందు ప్లాస్టిక్ కవర్లు ఉపయోగించి ఇడ్లీలు తయారు చేయడం గమనించి జరిమానా విధించారు. వచ్చే 3వ శనివారం ప్లాస్టిక్ నియంత్రణపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. అంగడి మూసేయండి చెప్తాండి అర్థం. మీకు 10 రూపాయలే నష్టం. అది ప్రజలు మీకు చెప్పలేదా? చెప్పినా లేదా? చెప్తే మరి ఎందుకు పెట్టాం? అంటే ప్రజలు ఏ విధంగా మీకేమో నష్టం గుడ్డేసుకుంటే లేదు ఏది చేసుకోవాలి. మహిళలు అందరూ డైరెక్ట్ చేసుకున్నాను కదా. పొరపాటు చేయలేండి. అందరికీ మీటింగ్ పిలిచి చెప్తాము, జరుగుతున్నాము, ఎన్ఫోర్స్మెంట్ ఉంది. అయినా కూడా మీరు ఇల్లు అమ్మతులు ఇల్లు కడప జిల్లా వైఎస్ఆర్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన క్రికెట్ పోటీలో డాక్టర్స్ టీం విన్నర్ కెప్టెన్ డాక్టర్ నిత్యానంద్ మొదటి బహుమతి అందుకున్నారు. రన్నర్స్ బద్వేల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు గానుగపెంట రమేష్ బాబు టీం 2వ బహుమతి అందజేశారు. ఇరువురికి అసోసియేషన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కలిసి బహుమతులు అందజేశారు. ముందుకు తీసుకుపోయేదానికి ఒక మంచి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చెప్తున్నాం. మొదటగా ఎందుకంటే ఏదైనా ఒక ఈవెంట్ జరపాలంటే స్పాన్సర్స్ అనేది ఖచ్చితంగా కావాలి.
ఒక్కరి వల్ల ఏది కాదు. 4 చేతులు కలిస్తేనే సపోర్టెడ్ గా మనం ముందుకెళ్ళి ఒక కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకుపోయేదానికి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది. దాంట్లో భాగంగా మరొకసారి ప్రతి ఒక్కరికి మెమోంటోలు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, ఫుడ్ కోసం కావచ్చు, గ్రౌండ్ కోసం కావచ్చు, ప్రతి టీం 4 టీముల నుంచి వాళ్ళ యొక్క సపోర్ట్ ఫినాన్షియల్ గా కావచ్చు, టైం కావచ్చు స్పెండ్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం. బద్వేల్ ఇయర్లీ 1 shot 5 ఆడితే చాలా బాగుంటుందని ఒక మంచి కాన్సెప్ట్. దాంతో భాగంగానే మన బద్వేల్ లో కూడా ఒక మంచి క్రీడా మైదానం తొందరలో ఏర్పాటు అవుతుందని ఆశిస్తూ దాంట్లో ఇన్వైట్ చేసి ఒక మ్యాచ్ కండక్ట్ చేసే స్థాయికి పోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మొదటగా ఎవరైతే టీం విన్ అయ్యారో వాళ్ళకి ప్రతి ఒక్క టీం ప్లేయర్ తరఫున పేరు పేరున వాళ్ళకు అందరం బిగ్ క్లాప్స్. గెలుపు ఓటమికి ఒకరన్నే తేడా, దానికి ఒక అడుగు ముందుకు వేసిన వాళ్ళు అవుతారు. ఎవరైతే తీసుకోలేరో 10 అడుగులు వెనక్కి పోయిన వాళ్ళు అవుతారు. వాళ్ళకి అమౌంట్ ఇవ్వాల్సిందిగా 4 టీం క్యాప్టెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. సుధాకర్ కావచ్చు, టీచర్స్ క్యాప్టెన్, రన్నర్స్ టీం క్యాప్టెన్ రమేష్ బాబు గారికి రన్నర్స్ ట్రోఫీని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలా తీసుకోండి, క్లోజ్ చేసేద్దాం. వెరీ గుడ్, సూపర్. కప్పు కూడా బ్రహ్మాండంగా. One second, please. Big clap. Yes. Good effort. ఒక్కరికి గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో టీడీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజార్టీతో గెలుపు దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు డ్యాన్సులు చేస్తూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల అంగన్వాడీ టీచర్లను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం పెంచాలని ధర్నాకు వెళ్తున్న క్రమంలో పోలీసులు అక్రమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం దారుణమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వేతనాలే వస్తున్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనాన్ని పెంచుతామని చెప్పి నేటికి నెరవేర్చలేదన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అరుణశ్రీ, రేణుక, దుర్గేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మేము ఇట్లా ధర్నాకు వెళ్దామని వెళ్తే మాకు తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్లో ఉంచారు. మా కోరికలు మా బాధలు మేము చెప్పుకోవడానికి పోతే కూడా మాకు ప్రభుత్వం ఇట్లా మాకు అడ్డుపడుతున్నారు. మాకు తగినంత వేతనాలు కూడా ప్రతి నెల పడడం లేదు. సెంటర్లలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏళ్ళ నుంచి చేస్తున్నా కూడా ఈ ఇబ్బందులు మాత్రం మాకు తప్పట్లేదు. పప్పు ఉన్నప్పుడు నూనె ఉండదు, నూనె ఉన్నప్పుడు ఎగ్స్ ఉండవు, మెటీరియల్ కూడా కరెక్ట్ అన్ని వస్తువులు అన్ని నెలలలో ఉండవు. పబ్లిక్ ఏమంటారు ఎందుకు రావు అని వాళ్ళు అంటుంటారు. ఇక సరిగా రావట్లేదు, గ్యాస్ బిల్లులు సరిగా రావట్లేదు. ఇవన్నీ మేము చెప్పుకోవడానికి, మా బాధలు చెప్పుకోవడానికి మేము ధర్నా పెట్టుకొని ఇట్లా వెళ్తుంటే మాకు ఇట్లా కూడా మా బాధలు చెప్పుకోనియకుండా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్లో పెట్టారు. మళ్ళా 18,000 జీతం చేస్తామని ప్రభుత్వం చెప్పారు. ఇప్పటి వరకు సంవత్సరం అయిపోతుంది. మాకు పాత జీతం తెలంగాణ ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన జీతమే వస్తుంది ఇప్పటి వరకు కూడా. ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక 1 year అయిపోతున్నా మాకు జీతం గురించి పెంచుతామన్నది కూడా మాకు ఇవ్వట్లేదు. అయినా ఈ ప్రభుత్వం మా కష్టాలను అర్థం చేసుకొని మాకు తగిన వేతనం, వాళ్ళు ఇస్తామన్న వేతనమైనా మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం.
మాకు ప్రభుత్వము సరైన బడ్జెట్ కేటాయించలేదు. పార్లమెంటు కూటమి ప్రభుత్వం పతనం ఉత్తరాంధ్ర నుండే ప్రారంభమైందని తెలిపారు. దీంట్లో మరి ఓటర్లుగా ఉంటూ మరి వారి తీర్పును చూస్తూ ఉంటే కూటమి అభ్యర్థికి సుమారుగా 30% ఓట్లు, సుమారుగా మిగతా ఇద్దరు అభ్యర్థులు చూస్తే 70% ఓట్లు వచ్చాయి. అంటే కూటమి అభ్యర్థికి కేవలం పోలేని ఓట్లలో 30% మించి ఓట్లు పడలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. టెంట్లో వేసుకొని మీ శాసనసభ్యులు, మీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు టెంట్లు వేసుకొని మీరు పోలింగ్ స్టేషన్ల దగ్గర మీరు ఉండి ఓట్లు వేయండి అని చెప్తే ఉపాధ్యాయులు కేవలం 9 నెలల కాలంలో మీ పరిపాలన చూసి, ముఖ్యంగా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విద్యా సంస్కరణల్ని తిలోదకాలు ఇచ్చి ఇవాళ పూర్తిగా విద్యని కేవలం ప్రైవేటు పరం చేసే ప్రక్రియను కూడా ఇవాళ ఉపాధ్యాయులు పూర్తిగా తిరస్కరించారు. మీ తాలూకా తీసుకున్న నిర్ణయాలు తిరస్కరించారు. ఈ 9 నెలల కాలాన్ని మీ పరిపాలనని ఈ ప్రభుత్వం తిరస్కరించారు, ప్రజలు తిరస్కరించారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్తా ఉన్నాను. ఇవాళ అచ్చెన్నాయుడు గారి మాటలు కానీ, లేదు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు వచ్చి మా అభ్యర్థి లేడని చెప్పడం చూస్తూ ఉంటే చాలా విచారకరం, చాలా దురదృష్టకరం. అంటే అధికారాన్ని కోల్పోతున్నామనే భయం అప్పుడే మొదలైంది. అధికారం మా నుంచి ప్రజల్లో వ్యతిరేకత మొదలైపోయిందనే విషయాన్ని మీలో కనపడతా ఉంది. అంతేగాని మీ ఓటమి అంగీకరించలేకపోయారు. మీరు మా అభ్యర్థి ఓటమి చెందాడు, ప్రజలు తీర్పునిచ్చారు అని అంగీకరించలేకపోయారు. మీరు కేవలం ఇలాంటి మాటలతో మీరు ప్రజలు మభ్యపెట్టలేరు. మార్చి 23వ తేదీన తిరుపతిలో జరగబోతున్న మాలల సింహగర్జన సభకు లక్షలాది మంది తరలి రావాలని రాష్ట్ర మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య పిలుపునిచ్చారు. గూడూరులో ఏర్పాటు చేసిన గెజిటెడ్ ఉద్యోగాల సదస్సును ఆయనతో మాట్లాడారు. రాయలసీమ నుంచి కోస్తాంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షలాది మంది వస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బల్లి వెంకయ్య, రాయలసీమ జేఏసీ నాయకులు విజయరత్నం, మాల మహానాడు జేఏసీ అధ్యక్షులు ఉప్పలపాడు ప్రసాదరావు, ఎలవల సుదర్శన్, ప్రముఖ దళిత పారిశ్రామికవేత్త జేడి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన వేల కుటుంబాల వచ్చి కోట్లు సంపాదించిన నా జాతి, నా బాబాసాహెబ్ అంబేద్కర్, నా ప్రజలు, నా గ్రామంలో నా దేవుడు ద్వారా ఎక్కడ చూసినా కూడా ప్రతి గ్రామం అని చెప్పి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ప్రతి మాలపల్లిలో ధైర్యంగా అగ్రవర్గాలు ఎదిరించి అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసిన ఏకైక నెల్లూరు జిల్లా ముందు పెట్టింది నా కళ్ళు అవుతాడు. ఆయన మీకు అందరూ చెప్తున్నాను. ఎందుకంటే మంచి ఆశయాలు మనం సంపాదిస్తే కాదు, ఉదయం మంచి చేయాలి, 10 మందికి సహాయపడాలి, 10 మందికి మనం సహకరించాలి, 10 మంది ఉన్నతులు కోరుకోవాలి. అటువంటి నాయకుడిని మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా వేదిక పెద్దలు పాటపాడి ప్రభాకర్ గారు, మధు గారు, మా సోదరులు రామారావు గారు, నరశేఖరన్ గారు, పెద్దలు అన్నగారు, నాకంటే సీనియర్ ధర్మన్న గారు, అదేవిధంగా కూర్చున్న ఉద్యోగ సంఘాల నాయకులు, ఇంకా వేదిక మధు గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఎంత పేరు మర్చిపోతే దయచేసి అశోక్ రత్న గారు క్షమించాలన్నా. అశోక్ రత్న గారు పెద్దలు గౌరవనీయులు, నేను మొన్న మల్లపల్లి మీటింగ్ మీద ఫస్ట్ అన్నం చూడటం జరిగింది. పరిచయం చేశాడు మల్లపల్లి మీటింగ్ లో. పెద్దలు గౌరవం ఆయన కూడా ఎన్ఆర్ఐ, ఆయన కూడా ఒక గొప్ప అంటే ప్రసాదరావు గారు, జేడి రాజశేఖర గారితో సమానంగా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.